ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ వన్, ఫైండ్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ tan ఇన్వర్స్ ఆఫ్ 1/p అయితే ఉంది. చూడండి ఇక్కడ. సో ఎలా గుర్తుపడతారు, ఇది ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ డెరివేటివ్స్ ఎలా గుర్తుపడతారు అంటే ఈ విధంగా ఉంటుంది. సో tan ఇన్వర్స్ కానీ లాగ్ కానీ ఈ విధంగా ఇస్తాడనమాట. ఈ విధంగా ఇచ్చినాడంటే సో ఇదే ఇంకా ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ డెరివేటివ్స్ అనేసి. ఓకే, ఇది చూడండి గివెన్ ఈ విధంగా ఉంది. ఓకే, మనకు తెలుసు ఫార్ములా ఏంటి, చూడండి ఇప్పుడు n=1గా తీసుకున్నప్పుడు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ డెరివేటివ్స్ ఏ విధంగా అవుతుందంటే చెప్పాను నేను. సో ఎల్ ఇన్వర్స్ ఆఫ్ f' ఈజ్ ఈక్వల్ టు -1t f(t) అయితే అవుతుంది. ఇది ఈ ఫార్ములా అనేది అప్లై చేస్తున్నాం అనమాట ఇక్కడ. ఓకే, ఇది ఈ విధంగా ఉంది. సో ఇక్కడ మనకు f(p) వచ్చేసి ఇది లెట్ f(p) ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ 1/p ఇక్కడ. సో f' కావాలండి. చూడండి f' ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకు తెలుసు, మనకు dx ఆఫ్ tan ఇన్వర్స్ x అంటే సో 1/1 + x² అంటే ఇక్కడ మనకు 1/p ఉంది x ప్లేస్లో, కాబట్టి 1/p². ఓకే, ఇది నెక్స్ట్ మనకి ఇక్కడ 1/pకి ఇన్నర్ డిఫరెన్షియేషన్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇది dp ఆఫ్ 1/p. ఇక్కడ pని పైకి రాసుకోండి, p-1 అవుతుంది. దీనికి చేయండి -1 p పవర్ -2 అవుతుంది. -1/p² రాసుకోవచ్చు. ఇది ఈ విధంగా అయిపోయింది. ఇక్కడ కింద చూసినట్టయితే సాల్వ్ చేసుకోండి. ఇక్కడ సో p² ఎల్సిఎం తీయచ్చు. ఇక్కడ స్క్వేర్ దీని అప్లై చేశాను. సో p² అనేది ఎల్సిఎం తీయచ్చు కాబట్టి ఈ విధంగా అయిపోతుంది. ఓకే, ఈ p² పైకి ఎత్తేసేయండి. ఇంకా p² / p² + 1 ఇంటూ -1/p². ఈ p² క్యాన్సిల్, -1/p² + 1 అయిపోయింది. ఓకే, సో ఇదేంటి ఇక్కడ f'(p) వాల్యూ ఇక్కడ. ఇదైతే మామూలుగానే ఇక్కడ. సో ఎల్ ఇన్వర్స్ ఆఫ్ f(p) ఈజ్ ఈక్వల్ టు f(t)నే. ఓకే, f(p) ఇది అయిపోయింది. దీనికి మనకు f'(p) ఫైండ్ అవుట్ చేస్తావు. ఇది సో ఎందుకంటే ఇక్కడ ఈ ఫార్ములా ఉంది కదా, ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తావు ఇక్కడ. ఓకే, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినట్టయితే మనకు కావాల్సింది దీని వాల్యూ ఇది. ఓకేనా, ఇక్కడ రివర్స్గా ఉంటుంది. ఇప్పుడు మనకు కావాల్సింది దీని, వాడు ఏమన్నాడు, ఫైండ్ దీని వాల్యూ అన్నాడు వాడు. ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఏంటి ఫార్ములా, ఇది ఉంది ఎల్ ఇన్వర్స్ ఆఫ్ f'(p) ఈజ్ ఈక్వల్ టు -1t f(t) అంటే ఏంటి మనకి ఇక్కడ, f(t) అంటే ఏంటి ఇక్కడ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ f(p) ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. ఇది యూజ్ చేయడానికి మనకు ఇక్కడ ఉండే వాల్యూ, దీని వాల్యూ రావడానికి ఇక్కడ ఈ విధంగా f'(p)గా రాసుకొని పెట్టుకుంటాం, ఈ విధంగా కనుక్కొని పెట్టుకుంటాం. ఓకే, ఇప్పుడు చూడండి వి నో దట్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ డెరివేటివ్స్ ప్రకారంగా ఇది రాస్తాం. సో f'(p) తెలుసు మనకి, ఇక్కడ తెచ్చుకున్నాం ఇంతసేపు, అది రాస్తాం. సో ఇక్కడ -t ఎల్ ఇన్వర్స్ ఆఫ్, ఇక్కడ f(t) అంటే మనకి ఎల్ ఇన్వర్స్ ఆఫ్ f(p)గా రాసుకోవచ్చు. ఇది మనకి కావాల్సింది దీని వాల్యూవే. ఓకేనా, సో f'(p) దేనిది, f(p)ది. ఓకే, ఎల్ ఇన్వర్స్ ఆఫ్ f(p) అంటే ఇదే కదా, అది ఇక్కడ. సో ఎల్ ఇన్వర్స్ ఆఫ్ f(p) అంటే ఇదే కదా, ఇది. ఓకే, ఇది ఇక్కడ మైనస్ బయట పెట్టేసాను. ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/p² + 1 ఈజ్ ఈక్వల్ టు -t ఎల్ ఇన్వర్స్ ఆఫ్ tan ఇన్వర్స్ ఆఫ్ 1/p. ఇక్కడ మైనస్ క్యాన్సిల్. ఇక్కడ ఏమొస్తుంది ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఇదంటే ఇక్కడ 1² రాసుకుందాం. సో 1/p² + 1² అంటే ఏంటి, ఎల్ ఇన్వర్స్ ఆఫ్ sin t అవుతుంది ఈజ్ ఈక్వల్ టు t ఇంటూ ఇది. మనకు కావాల్సింది దీని వాల్యూ కాబట్టి టీని సైడ్ దొబ్బేయండి. సో ఎల్ ఇన్వర్స్ ఆఫ్ tan ఇన్వర్స్ ఆఫ్ 1/p ఈజ్ ఈక్వల్ టు sin t / t అంతే. ఇదే బాక్స్లో పెట్టేసేయండి, సింపుల్ అంతే. ఇక్కడ మీరు ఫార్ములా ఏదైతే ఉందో ఇక్కడ f(t) అంటే ఏంటి, ఎల్ ఇన్వర్స్ ఆఫ్ f(p) ఇది. ఇక్కడ f(t) ఆర్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ f(p) రాసుకోండి. అదే ఇక్కడ మనం దీన్ని బట్టి యూజ్ చేస్తాం, దీని వాల్యూ కావాలన్నాడు కాబట్టి f'(p) కనుక్కొని సింపుల్గా ఈ విధంగా tan ఇన్వర్స్ ఈ విధంగా ఉంది కాబట్టి tan ఇన్వర్స్ కానీ లాగ్ కానీ నెక్స్ట్ వస్తుంది చూస్తాం. సింపుల్గా ఈ ఫార్ములా యూజ్ చేస్తాం అంతే.